హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన స్నాక్స్ రెసిపీ వచ్చేసి మసాలా మిర్చి బజ్జీలు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఈ మసాలా మిర్చి బజ్జీలు. ఎలా చేయాలని మనం అయితే ఇప్పుడు చూసేద్దామండి. లేట్ చేయకుండా చూసేద్దాము, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మసాలా మిర్చి బజ్జీలకు మిరపకాయలు తీసుకోవాలన్నమాట. బజ్జీ మిరపకాయలు శుభ్రంగా కడిగేసి నేను కాట్లు పెట్టేసి ఉంచేసాను. గింజలు ఏం తీసేయలేదండి, అలాగే ఉంచేసాను. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన పల్లీలను ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి, చిన్న హాఫ్ కప్పు. అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి, వేయించిన నువ్వులను. నేను ఇక్కడ ఒక కప్పు వరకు నువ్వులు తీసుకొని వేయించి పెట్టేశాను. ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులోనే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో చింతపండు వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి వేసుకోండి. కొంచెం వాటితో సహా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు తీసుకున్న నువ్వులు చింతపండుని బట్టి ఉప్పుని తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పువ్వు వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పట్టేసుకుంటే బాగా లూజ్గా కాకుండా ఇలా గట్టిగా ఉండాలి. మనం స్టఫింగ్ లాగా పెట్టేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మిరపకాయలలో పెట్టేసుకోవాలి ఈ మసాలాను. ఇలా చీల్చుకున్న పచ్చిమిరపకాయలలో పెట్టేసుకోండి. ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పైనుండి ఇలా కింది వరకు పెట్టేసుకొని ఉంచేసుకోండి. ప్లేట్లోకి పెట్టేసుకోండి. కొంచెం అయితే సరిపోతుంది, మీ ఇష్టం. కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు పుల్లగా తినాలనుకున్న వాళ్ళు. అన్నీ ఇలాగే పెట్టేసుకుందాము, రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా అన్నిట్లా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండిని ఎలా కలపాలనేది చూసిద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి శనగపిండిని వేసుకోండి. నేనైతే పట్టించిన శనగపిండి వాడతానండి. అదైతే బజ్జీలైనా ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక పావు కేజీ వరకు పిండిని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేస్తున్నాను నేను. ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక పావు కప్ అంతా బియ్యం పిండి కూడా వేసుకోవాలి, పొడి బియ్యం పిండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకు ఉండలు లేకుండా వస్తుందన్నమాట. పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఒకేసారి వేస్తే మనకు ఉండలు అయిపోతుంది. ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు అనేవి అంత బాగా వస్తాయి. కొంచెం చిక్కగానే కలుపుకోవాలి, మరీ లూజ్గా ఉండొద్దు. లూజ్గా ఉంటే మన మిర్చీలకు పట్టదనమాట. ఇప్పుడు ఒక మిర్చి చూసుకోండి, సరిపోయిందనమాట. ఇప్పుడు మిర్చీలు వేసేసుకుందాము. నేను ముందుగానే ఆయిల్ పెట్టేసేసాను, వేడెక్కిందండి. ఆయిల్ కూడా వేసేసుకుందాము. ఒక్కొక్క మిర్చి బజ్జీని తీసుకొని మిరపకాయని తీసుకొని వేసేసుకోండి పిండిలో ముంచుకొని. ఒక సైడు గీరుకొని వేసేసుకోండి. ఇప్పుడు తిరిగేసుకుందాము. వేసాక కొద్దిసేపు అయినాక ఒక 2 నిమిషాలు తిరిగేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి. కలర్ చేంజ్ కావాలి, కొంచెం గోల్డ్ కలర్లో వస్తే మనకు రెడీ అయిపోయినట్టే. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. వర్షం పడ్డప్పుడు కూడా తింటే చాలా బాగా అనిపిస్తుందండి.
మిరపకాయ బజ్జీలు ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఫస్ట్ ఇవి తీసేద్దాము. రెడీ అయిపోయినాయి. మరో వాయి వేసుకుందాము. పిండిని ఇలా ముంచేసుకొని ఇలా గీరుకొని వేసేసుకోండి. అలాగే మిగతాయి కూడా మొత్తం వేసేసుకుందాము. మంటను మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే పైన మాడిపోతుంది, లోపలంతా పచ్చిగానే ఉంటుంది. అందుకోసం మీడియంలో ఉంచుకొని వేయించుకోండి. ఇవి కూడా రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. రెడీ అయిపోయాయండి మసాలా మిరపకాయ బజ్జీలు. రెడీ అండి టేస్టీ మసాలా మిరపకాయ బజ్జీలు. నేను చెప్పిన విధంగా ఒకసారి మసాలా పెట్టి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఇలా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.